స్థానిక ఆల్కట్ తోటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్ గా పనిచేస్తున్న బదిర మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కాంట్రాక్ట్ లెక్చరర్ విద్యాసాగర్ ను సస్పెండ్ చేసి అతనిపై విచారణకు ఆదేశించినట్లుగా ఆర్జేడీ శేఖర్ బాబు కళాశాల ప్రిన్సిపల్ త్రినాథ్ తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ త్రినాథ్ మీడియాతో మాట్లాడుతూ తమ కళాశాలలో అటెండర్ గా పనిచేస్తున్న బదిర మహిళా ఉద్యోగి పట్ల కాంట్రాక్ట్ లెక్చరర్ విద్యాసాగర్ అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె ఇచ్చిన లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. అధికారుల ఆదేశాల మేరకు అతనిని సస్పెండ్ చేసి పూర్తిగా విచారణ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్మన్ కండవిల్లి లక్ష్మి, బీఎస్పీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ బాధితురాలు న్యాయం చేయడానికి ఆమె తరపున పోరాడి కాంట్రాక్ట్ లెక్చరర్ ను సస్పెండ్ చేసేలా కృషి చేశారు. ఉద్యోగిని సుజాత ఇచ్చిన రిపోర్టు ప్రకారం విద్యాసాగర్ అనే కాంట్రాక్ట్ లెక్చరర్ సివిక్స్ని ఈ రోజు నుంచి క్లాసెస్కి కాలేజెస్కి అటెండ్ కాకుండా సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఫుల్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మిగతా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలూరులో రాజమండ్రిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లాసెస్ జరగడానికి మరి ఎగ్జామ్స్ ఉన్న పరిస్థితుల్లో అనేక రకమైన వాతావరణాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు టి శేఖర్ బాబు, ఆర్జేడీఐ రాజమండ్రి. ఈరోజు రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సుజాత అన్న అమ్మాయి మోగమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మహిళా చైర్మన్గా ఇక్కడికి రావడం జరిగిందండి. తర్వాత మన జిల్లా అధ్యక్షులు బీఎస్పీ పట్నాల విజయబాబు గారు, మిగతా యూత్ వారు అందరం కలిసి రావడం జరిగింది. అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ప్రిన్సిపల్ సార్తో మాట్లాడడం జరిగింది. సారు వారి పై అధికారులకు తెలియచేయాలి కనుక పై అధికారికి చెప్పారు. ఆ మేడం గారు కూడా సస్పెండ్ చేయమని కోరాం. నేను ఇలాంటి తప్పు జరగకూడదు, ఎందుకంటే ఇది లేడీస్ కూడా ఉంటారు కాబట్టి తదుపరి నిర్ణయం మీరు చేతుల్లో ఉంటుంది. ఎవరికి కూడా ఎటువంటి హాని కానీ ఎటువంటి సమస్య కానీ తలెత్తకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మీరు ఉండాలని హెచ్చరించడం కూడా జరిగింది. తర్వాత విజయ్ సార్ గారు వెంటనే స్పందించి, శేఖర్ బాబు గారు వెంటనే స్పందించి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి క్లాస్కి అటెండ్ అవ్వద్దు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అధికారులు కూడా ఉద్యోగం చేస్తూ తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిరూపించుకుంటూ వెంటనే సస్పెండ్ చేయడం నాకు చాలా ఆనందదాయకం. ఒక మహిళా చైర్మన్గా ఆయనకి నేను చాలా హ్యాట్సప్ చేస్తున్నాను. నిజంగా అతను మళ్ళా ఇలాంటి తప్పు చేయకుండా మన విజయ్ సార్ గారు ఆధారంలో అతన్ని దర్యాప్తు జరిపించి ఏవైనా బాధ్యతగా అతను చేసేదానిని తన కర్తవ్యం నిర్వహించకుండా చెడు ఆలోచనలతో మరీ ఇంకొక తప్పు చేయకుండా తన పొట్ట కొట్టేమని మేము అనం కానండి. నిజంగా తను మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకుండా తగిన శిక్ష విధించాలని సార్ గారికి ఒక మహిళా చైర్మన్గా తెలియజేసుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఎంతో ప్రసిద్ధి చెందిన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈరోజు సుజాత అనే మూగమ్మాయి గవర్నమెంట్ అటెండర్గా చేస్తూ ఉంటుంది. అమ్మాయిని ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నది విద్యాసాగర్ అనే వ్యక్తి గత నెల రోజులుగా చాలా అసభ్యంగా ప్రవర్తించడం, చెయ్యి వేయిన చోట చెయ్యిలు వేసి ఆయన ఇబ్బంది పెట్టడం, ఇంటికి వెళ్ళినా సరే వీడియో కాల్ చేసి ఫోన్లో అసహ్యంగా మాట్లాడడం, తర్వాత అతను ఈ పాప చేయి తీసుకెళ్ళి అతను అంగళం మీద పెట్టుకోవడం, ఇలాంటి చర్యలన్నీ చాలా సంఘటనలు చేయడం. నిన్న ఈ కాలేజీ స్టాఫ్ అంతా కూడా ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం జరిగింది. కానీ ప్రిన్సిపల్ గారికి ఈ అమ్మాయి మాత్రం గత 31వ తారీఖున చెప్పడం అని చెప్తుంది. కానీ ఈ చర్యలు మేము చాలా సీరియస్గా ఈ సంఘటన మేము ఖండిస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చి గొడవ చేయగానే అక్కడ ఉన్న డిఓ మేడం గారు రావడం, ఆ తర్వాత ఆర్జేడీ గారు శేఖర్ బాబు గారు వచ్చి ఇమ్మీడియట్గా అతని మీద చర్యలు తీసుకుని అతను సస్పెండ్ చేశారు కాలేజీకి రావద్దని. మేము ఏం చెప్తున్నామంటే ఆర్జేడీ గారిని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అతను ఉద్యోగాన్ని సస్పెండ్ చేయాలి. దీని మీద పూర్తి వ్యాఖ్యానం చేసి వెనకాల ఎవరున్నారో వాళ్ళ కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రధాన డిమాండ్ చేస్తున్నాను. అతను సస్పెండ్ చేయడం కాదు, ఈ నెల రోజుల్లో 15 రోజుల్లో అతన్ని ఉద్యోగులను తొలగించామని చెప్పేసి తొలగించే వరకు కూడా మేము ఈ పోరాటం ఆగదు. ఇమ్మీడియట్గా దీని మీద నిరంతరం ఎంక్వైరీ చేస్తూ పూర్తి ఎంక్వైరీ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తాం. నా పేరు
త్రినాథరాజ. నేను ఈ కళాశాల ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా జనవరి 1, 2026 నుండి ఛార్జ్ తీసుకున్నాను. నాకు నిన్న మధ్యాహ్నం అరౌండ్ 12:30, 1 గంట ప్రాంతంలో మా కళాశాలలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ సుజాత ఆవిడ వచ్చి ఒక రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇచ్చారు. లేడీస్ స్టాఫ్ అందరినీ తీసుకుని వచ్చి, ఇలాగా మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి విద్యాసాగర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడని, అండ్ కొంచెం ఈ అటెండెన్స్ అవి పట్టుకెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని నా నోటీస్లోకి తీసుకొచ్చారు. రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. ఇమ్మీడియట్గా మా అధ్యాపకులు ఒక 4-5 సమక్షంలో ఆయన్ని పిలిపించి ఆయనతో మాట్లాడాను. ఆయన నాకేం తెలియదు అన్నారు ముందు, కానీ నేను రిటర్న్గా నాకు ఎక్స్ప్లెనేషన్ రాసివ్వండి అని చెప్పి దాన్ని మా పై అధికారికి పంపించడానికి మరో వేళ ఉదయం పంపిద్దామని ప్రయత్నం చేశాను. కానీ ఈ లోపులోనే మనకి ఈ విషయం మనకి ఈ మహిళా కమిషన్ వారు, అలాగే ఈ SC/ST కమిషన్ వారు వీళ్ళు వచ్చారు. వాళ్ళు తగిన చెడు విధంగా ఈ రోజు నుంచి ఆయన్ని మా RJD గారి ఆదేశానుసారం ఈ రోజు నుంచి కళాశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ తర్వాత వారు ఆదేశానుసారం నేను చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ.